ఐయుఐ అంటే ఏంటి? ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. దీనిలో మనం అమ్మాయిలో అంటే వైఫ్లో ఫాలికల్ పెరిగి ఓవ్యులేషన్ అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్స్ని యూట్రస్ లోపల రిలీజ్ చేస్తాం అనమాట. ప్రాసెసింగ్ చేసి వాటి మొటిలిటీ ఇంక్రీజ్ చేసి రిలీజ్ చేస్తాం. సో యూజువల్గా ఐయుఐ యొక్క ఇండికేషన్స్ అంటే ఎవరికి చేస్తాము అంటే న్యాచురల్గా ఒక 3 to 4 సైకిల్స్ న్యాచురల్గా ట్రై చేసి కూడా ఫెయిల్ అయిన వాళ్ళల్లో ఐయుఐ చేస్తాము. అలానే ఒకవేళ హస్బెండ్ కౌంట్ అంటే ఒక 15 to 20 మిలియన్ లోపు ఉండి మొటిలిటీ కొంచెంగా 32% మొటిలిటీ లేకుండా మొటిలిటీ కొద్దిగా తగ్గిన వాళ్ళల్లో ఏంటంటే మనం ఐయుఐ చేస్తాం. ఇంకా వాల్యూమ్ ఆఫ్ సెమెన్ కూడా వాల్యూమ్ తగ్గి కౌంట్ తగ్గి మొటిలిటీ తగ్గిన వాళ్ళలో, అలా అని బాగా తగ్గిన వాళ్ళలో మనం ఐయుఐ చేయలేము. కౌంట్ ఒక 15 to 20 మిలియన్, వాల్యూమ్ ఒక 1 ml అంటే లెస్ దెన్ 1.5 ఉన్న వాళ్ళలో అండ్ మొటిలిటీ లెస్ దెన్ 32% ఉన్న వాళ్ళలో మనం ఐయుఐ చేస్తాం అనమాట. సో ఐయుఐ చేసినప్పుడు ఏమవుతుంది? మొటిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అవుతాయి. అలానే ఐయుఐ చేయాలి అని అంటే కనుక డెఫినెట్గా ట్యూబ్స్ అనేవి ఓపెన్గా ఉండాలి.